హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. మాసం మారింది అంటే ప్రతి ఒక్కరూ ఎదురు చూసేది రాశి ఫలితాల కోసమే. రాశి ఫలితాలు వివరించడానికి ఆగస్టు మాసానికి సంబంధించి నాతో పాటు ఉన్నారు డాక్టర్ ఆర్‌బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, దాని యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా వివరిస్తారు. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మొట్టమొదటిగా గ్రహస్థితి ఏ విధంగా ఉందో దాని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వివిధ రాశుల వారికి అసలు ఏ విధంగా ఉంటుంది చెప్పండి. తప్పక మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎప్పటికైనా రాశి ఫలితాలు అంటే మన గోచారం ఎలా ఉందో చూసుకోవాలి, తప్పదది. సో గోచారం పట్టే కదా మనం అన్నీ చెప్పగలం. ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వాలి అంటే, ఎవరికి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది అని చెప్పాలి అంటే తప్పక మనం గోచారం చూసుకోవాలి. ఈ నెల గోచారం ఎలా ఉందో చూద్దాము. వివరించడానికి నేను అందుకనే బోర్డు పెట్టుకున్నాను, ఎందుకంటే ఈజీ అండర్స్టాండింగ్ అనమాట. సో ఫస్ట్ మనం చూసాము అంటే ఇప్పుడు మనం కుంభరాశి నుంచి మొదలెడుతున్నాం అనుకుందాం. కుంభంలో శని ఉన్నారు. శని ఏమో రిట్రోగ్రేడ్ అయ్యారు, జూన్ 30th అయ్యారు అనమాట. నవంబర్ 15th వరకు రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట. రిట్రోగ్రేషన్ వక్రించి ఉన్నారు. సో నెక్స్ట్ మనం మీనరాశి. మీనరాశిలో మనకి రాహు ఉన్నారు. అలాగే మేషంలో ఏమీ లేదనమాట. వృషభంలో గురు చాలా బలంగా కూర్చుని ఉన్నారు. అలాగే ఈ రాశి అంటే ఏంటంటే మేషరాశి అధిపతి ఏమో కుజుడేమో మూవ్ అయ్యారు ఎక్కడికి, వృషభానికి. వృషభం నుంచి మళ్ళా ఏంటంటే ఈ నెల ఆఖరికి మిథునానికి వెళ్తున్నారు అనమాట. సో ఈ నెల ఆఖరికి. సో దాని తర్వాత మనకి కర్కాటకంలో మనకి తెలుసు సూర్య సంచారం జరుగుతోంది. ఆయన ఆగస్ట్ 16th ఆయన ఓన్ హౌస్ అయిన సింహానికి వస్తున్నారు. సో సింహంలో ఎవరున్నారు ఇక్కడ? బుధుడు, శుక్రుడు అనమాట. బుధుడేమో ఏంటంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో మళ్ళీ రిట్రోగ్రేషన్ చూసావు కదా, ఇక్కడ ఆర్ అని వేస్తున్నాను. రిట్రోగ్రేషన్ అంటే వక్రిస్తున్నారు. సో దాని తర్వాత మనకి శుక్రుడేమో కన్యకి ఆగస్ట్ 25th మారుతున్నారు అనమాట. సో కన్యలో ఎవరున్నారు? కేతు. సో అన్ని గ్రహాలు వచ్చేసాయి. సో ఆరుద్ర నక్షత్రంలో ఎందుకు ఇక్కడ మూన్ వేశాను అంటే ఆగస్ట్ 1st ఏమో ఆరుద్ర నక్షత్రం వస్తుంది అనమాట, అందుకని ఇక్కడ మూన్ వేశాను. సో 9 గ్రహాలు మనకి ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. సో ఈ ఈ దీన్ని బట్టి మనం ఇప్పుడు రాశి ఫలితాలు అనేవి మాట్లాడుకోవాలి. వివిధ రాశులకి ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకోవాలి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉంది మేడం ఆగస్టు మాసం? మకర రాశి వారికి కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. అండ్ ఆల్సో వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ కొంచెం చూసుకోవాలి. హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సెకండ్ అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటంటే ఏల్నాట్స్ అని జరుగుతుంది. ఏల్నాట్స్ అని జరిగితేనే అందరికీ తెలుసు కొంచెం స్లో అవుతాయి అన్నీను అని. అంటే దేంట్లో స్లో అవుతాయి అంటే కెరియర్ పాత్. అంటే మనకి రావాల్సింది రాకపోవచ్చు. అంటే ఏంటి మనం ఎక్స్పెక్ట్ చేసేది మనకి రాకపోవచ్చు. దాంట్లో కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. అదొకటి కాకుండా కొన్ని ప్లానెటరీ పొజిషన్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ సన్ 7th house అంటే కర్కాటకంలో ఉన్నారు కనుక తప్పక ఏంటంటే పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కానీ, పార్ట్నర్ లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కానీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే పార్ట్నర్ తోటి అనుకూల పరిస్థితి అనేది ఉంటుందన్నమాట. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడేమో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా బాగుంటుంది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. ఆయన మళ్ళీ 8th లార్డ్ అయ్యారు కనుక 8th మళ్ళీ ప్లానెటరీ పొజిషన్స్ చాలా ఏంటంటే పాపులేటెడ్ ఉన్నాయి కనుక, అండ్ ఆల్సో 6th లార్డ్ కూడా 8th పడ్డాడు కనుక ఇవన్నీ ఏంటంటే కొన్ని ఇబ్బందులు తప్పక ఉంటాయి. అంటే ఏంటి, శ్రమ పడే ఒక యోగం. దేంట్లో శ్రమ పడాలి? ఫస్ట్ కెరియర్ విషయంలో, ఇంకోటి సంపద విషయంలో. అంటే ఆర్థిక పరిస్థితి అంత మెరుగుపడుతుంది అని చెప్పలేమన్నమాట. అందుకని మిశ్రమ ఫలితాలని చెప్తాము. కానీ వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే సెకండ్ హౌస్లో మనకి తెలుసు కుంభ శని ఉన్నారు. సో సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్, సడన్గా ఏంటంటే పైకి వెళ్ళే ఛాన్సెస్. అంటే ఏంటంటే మనం అనుకోకుండా పైకి వెళ్తూ ఉంటాం కదా, ఏంటి సడన్గా వచ్చింది ఆపర్చునిటీ, మన లక్ ఏంటి అనుకుంటాం. గుడ్ లక్ వచ్చే ఛాన్సెస్ సడన్గా ఉంటాయి అన్నమాట. థర్డ్ హౌస్లో రాహు ఉన్నారు కనుక తప్పక ఏంటంటే క్రియేటివ్ ఫోర్సెస్ ఉన్నాయి. అంటే ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఎక్కువ అవుతాయి. అలాగే కమ్యూనికేషన్ బిజినెస్లో ఉన్న వాళ్ళు కానీ, ఆన్లైన్ బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ విస్తరింపు అనేది జరుగుతుంది. అక్కడ ఖర్చు ఉంది, అక్కడ రాబడి ఉంటుంది, రెండు ఉంటాయి. సో మిశ్రమ ఫలితాలు అంటే ఏంటి, అన్నీ బాగున్నాయని చెప్పలేం. ఏలాడ్స్ అని ఉన్నప్పటికీ వీళ్ళకి కుటుంబ పరిస్థితి కూడా
ఈ నెల బాగుంటుందని చెప్పాలి. అంటే ఏంటంటే అనుకూల పరిస్థితి కొంచెం అని చెప్పుకోవాలన్నమాట. ఇందాక కూడా అదే అన్న, కొంత అనుకూల పరిస్థితి అనేది ఉంటుంది. అంటే కొంచెం హ్యాపీగానే ఉంటుంది అని. ఎందుకంటే శని రిట్రోగ్రేడ్ అయి ఉన్నారు. సో మనది వ్యక్తిగతంగా మనం ఏంటంటే పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో అలాగే ఫ్రెండ్స్తో కలవడం కానీ, రిలేటివ్స్తో కలవడం కానీ, అలా ఎంజాయ్ చేయడం కానీ, ఈ నెలంతా కొంచెం ఎంజాయ్మెంట్ నెల కిందే వీళ్ళు తీసుకోవాలి, బాగుంటుందనే చెప్పుకోవాలి. అలాగే రిలీజియస్ కార్యక్రమం డిస్కోర్సెస్ కానీ, రిలీజియస్ ప్లేసెస్కి వెళ్ళడం కానీ, ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. శని బేసిక్గా ఏంటంటే టాస్క్ మాస్టర్. అంటే ఏంటి, చదువు కూడా చూపిస్తారు. అక్కడ ఏంటంటే ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే ఇప్పుడు చదువుకోవాలి. సో ఆ చదువు కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి, నేను స్టడీ చేసుకుంటా, లేకపోతే ఒక హాబీ నేర్చుకుంటా, కొత్తగా నేర్చుకుంటా అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో బాగానే ఉంటుంది ఈ నెల. కొన్ని జాగ్రత్తలు వహించాలంతే. ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం అన్నీ ఒక దాంట్లో పెట్టద్దు, ఇన్వెస్ట్మెంట్ అంత మొత్తాదు ఒక దాంట్లో పెట్టద్దు, కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది అనేది సూచన అన్నమాట. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి తప్పక క్రయ విక్రయాల్లో లాభమే ఉంటుంది. వాళ్ళు అనుకున్నంత లాభం ఉండకపోవచ్చు, కానీ లాభం అనేది తప్పక ఉంటుంది. ఓన్లీ థింగ్ ఇస్ హెల్త్ జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. ఎస్పెషల్లీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా, అంటే ఏంటి, ఎక్కువ ఉద్రేకత తెచ్చుకోకుండా ఉండాలి. అది మనం చెప్తాం. ఏంటంటే శని సడన్ గా ఇస్తాడు కదా మనకి, ఇస్తే అదే పనిగా ఇవ్వడం అనేది జరుగుతుంది. వీళ్ళు చేయవలసిన పరిహారం ఏంటంటే శని దానం చేయాలి. అలాగే ఏంటంటే దీపం, తైల దీపం పెట్టుకోవడం శనికి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. హనుమాన్ చాలీస చదువుకోవడం కానీ, హనుమంతుడిని కొలవడం కానీ సాటర్డే చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఎప్పటికైనా పాజిటివిటీ అనేది పెరుగుతుంది, బాగుంటుంది. ఈ శ్రవణ మాసం అందరికీ తెలుసు, శ్రవణ మాసం ఇది. సో దేవి పూజలు చేయడం అనేది అన్ని రాసుల వారికి చాలా మంచిది. ఎవరైనా చేయొచ్చు దేవి పూజలు. అంటే ఏంటి, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ చేసుకోవచ్చు. అది చాలా బాగుంటుంది. చాలా బ్లెస్సింగ్స్ అనేవి మనకి వస్తాయి, పాజిటివిటీ కూడా మనకి వస్తుంది. కానీ ఇవన్నీ మనం మాట్లాడుకునేది ఏంటి, ఈ నెల వరకే కదా. సో ఎవరికైనా జాతకం పరిశీలించుకోవాలి అంటే తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాత సొల్యూషన్ ఇవ్వడం అనేది ఈజీ ఉంటుంది. ఈ పరిహారాలు అవన్నీ జనరలే కదా. సో జనరల్ పరిహారాలు మనం చెప్పుకున్నాం. సో స్పెసిఫిక్గా కావాలి, అది చేస్తే మనకి మన గోల్ రీచ్ అవుతాం అన్నప్పుడు తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి. జాతకం పరిశీలించుకోవాలి అంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి కానీ, నంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అదే జాతకం మాత్రం పరిశీలించుకోవాలి, ఎందుకంటే ఇది ఇండివిజువల్ జాతకం కదా, స్పెసిఫిక్ గా ఉంటుంది అనమాట. మనం మాట్లాడుకున్న అన్ని రాసులు కూడా ఫలితాలు కూడాను జనరల్ యాక్చువల్ గా. జాతకం పరిశీలించుకుంటే మంచి జాతి రత్నం కానీ, వాళ్ళ జాతక రీత్యా జాతి రత్నం కానీ, అలాగే పరిహారం కానీ, పూజలు కానీ, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పూజలు, స్పెషల్ పూజలు చేయాలా, అవన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాత ఇవన్నీ చేసుకోవడం అనేది మంచిది. అదండి మకర రాశి వారికి. మకర రాశి వారికి కూడా చాలా బాగుంది మాసం అంతా కూడా. శ్రావణ మాసం అంతా చాలా హ్యాపీగా శుభకార్యాల్లో పాల్గొంటారు, మంచిగా బంధుమిత్రులతో ఉంటారు అన్నట్టుగా చెప్పారు. మంచి పరిహారాలు కూడా చెప్పారు. చిన్న చిన్న విషయాల్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ మీకు అనిపిస్తే పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. పరిహారాలు చేసుకునే ముందు చేయవలసిన పని ఖచ్చితంగా జాతకాలని పరిశీలించుకోవాలి. జాతకాలని డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మేడం అపాయింట్మెంట్ లభిస్తుంది. ఖచ్చితంగా జాతకాలను చూసి పరిహారాలు మీకే గోప్యంగా ఉంచి చెప్పడం జరుగుతుంది. ఇక వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.